రియల్ ఎస్టేట్ ప్రస్తుతం స్తబ్దుగా ఉండటానికి అనేక కారణాలున్నా అన్నిటికంటే ప్రధానమైనది లీడర్స్ నైరాశ్యమా? అవును. ఖచ్చితంగా లీడర్స్ నైరాశ్యమే. రియల్ ఎస్టేట్ భూమి ఉన్నప్పుడు కస్టమర్ కావాలన్నప్పుడు ఎవరైనా సేల్ చేయగలుగుతారు. కానీ మార్కెట్ ఎలా ఉన్నా మనం సేల్ చేయాలనుకుంటే చాలు కస్టమర్ కొనాల్సిందే అనే పరిస్థితి నుంచి ఇప్పుడు ఇలా ఎందుకు మారిందో ఎప్పుడైనా గమనించారా? రియల్ ఎస్టేట్లో మీ ఎన్నో విజయాల వెనుక ఉన్న మీ లీడర్ శ్రమను ఎప్పుడైనా గుర్తించారా? అసలు రియల్ ఎస్టేట్ మీద ఇంట్రెస్ట్ తెప్పించి బతిమాలో బుజ్జగించో ఏదో విధంగా రోజు ఆఫీస్కు వచ్చే విధంగా చేసి సబ్జెక్ట్ మీద అవగాహన తెప్పించి మిమ్మల్ని కూడా ఒక లీడర్గా తయారు చేసిన మీ లీడర్ నిజంగా సంతోషంగా ఉన్నాడా? ఖచ్చితంగా లేడు. కుటుంబానికంటే టీంకి ఎక్కువ టైం కేటాయించి ట్రావెల్స్ కానీ టీం మెయింటెనెన్స్ కానీ తనకు ఏమీ డబ్బులు సరిపోకపోయినా బాధనంతా గుండెల్లో దాచుకొని పైకి చిరునవ్వులు చిందిస్తూ అందరినీ మోటివేట్ చేస్తూ పరిగెత్తించే మీ లీడర్ పరిస్థితి ఎలా ఉందో తెలుసా? టీం లీడరే లేకుంటే కంపెనీకి డైరెక్ట్ అవ్వచ్చు అనే ఆలోచన టీం లీడర్స్ని తప్పించి యాక్టివ్గా ఉండే టీం మెంబర్స్ని డైరెక్ట్ చేసుకోవాలనే ఆలోచనలతో బలైపోయిన టీం లీడర్స్ ఆవేదన ఫలితమే ఎప్పటి రియల్ ఎస్టేట్ స్తబ్దతకు ప్రధాన కారణం. ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. మిమ్మల్ని ఈ రంగానికి పరిచయం చేసి ట్రైనింగ్ ఇచ్చి మిమ్మల్ని కూడా లీడర్స్గా తీర్చిదిద్దిన మీ లీడర్లో మీకు నచ్చిన 10 పాయింట్లను మీ లీడర్కు ఒక్కసారి కృతజ్ఞతతో మెసేజ్ పెట్టండి. తెలంగాణ రియల్ ఎస్టేట్లో మహాద్భుతాన్నే చూడొచ్చు.